నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. నిన్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన లేఖ రాయడం జరిగింది. మై డియర్ డాడీ అంటూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి కొన్ని అంశాల మీద పాజిటివ్ నెగిటివ్, బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న పాజిటివ్ నెగిటివిటీ మీద ఒక లేఖ రాయడం జరిగింది. సో ఈ లేఖ బీఆర్ఎస్ పార్టీలో అదేవిధంగా తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపుతూ ఉంది. సో దీనిపై అనేక విధాలుగా మాట్లాడుతాను, రాజకీయ నాయకులు కానీ విశ్లేషకులు కానీ ఇలా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. సో మరి ఇదే అంశం మీద మనతో పాటు మాట్లాడడానికి ఓయూ శంకర్ అన్న ఉన్నారు. అన్న నమస్తే. సో నిన్న కవిత ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ చూసే ఉంటారు మీరు. సో మై డియర్ డాడీ అంటూ స్టార్ట్ చేసి కొన్ని అంశాల మీద మాట్లాడడం జరిగింది. ఏంటి ఈ లేఖ వెనకాల ఉన్న మతలబ్ ఏమనుకుంటున్నారు అసలు? ఇదంతా ఒక ట్రాష్ స్టంట్, అంతే, ఎన్నికల స్టంట్. ఇక బాబు మీద బలమైన ప్రేమ ఉంది కావచ్చు బిడ్డకి, ఆ బలమైన ప్రేమనే లేఖ రాపిచ్చిందేమో, లేకపోతే రేపు లేఖ రాయలేదు అనిపిస్తుందేమో. అది చూడాలి మనం, రేపటికి ఓపిక పట్టాలి మనం. సో ఆ లేఖలో ప్రధానంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ జరుపుకున్న రజతోత్సవ సభకు సంబంధించి కొన్ని అంశాలు ఉన్నాయి. సభ జరిగింది 27వ తారీఖు, లేఖ రాసింది 2వ తారీఖు, వచ్చిందేమో నిన్న. సో ఎట్లా చూడవచ్చు ఈ అంశాలని? ఇదంతా స్టంట్ అని చెప్తున్నా కదా, స్టంట్ ఇది. వాళ్ళకు అలవాటే అది, తండ్రికి మించిన తనయ, అంతే కదా. ఆయన ఏవైతే నాటకాలు జిమ్మిక్కులు ఆడిండో తన పదవి కోసం, అధికారం కోసం, ఈ ధనబలం కోసం, జనబలం కోసం ఎన్ని ఎత్తుగడలు వేసిండో అన్నీ వీళ్ళు నేర్చుకున్నారు. అందుకనే ఇవాళ మీటింగ్ జరిగింది ఒక రోజు అయితే, లేఖ రాసింది ఒక రోజు అయితే, రిలీజ్ అయింది ఒక రోజు అయింది. అంటే దీన్ని స్టంట్ అని అనుకోవచ్చు కదా, వేరే అయితే కాదు. సో అంటే ఇప్పుడు అయితే రాజకీయాల్లో కూడా చర్చ నడుస్తుంది. బీఆర్ఎస్ పార్టీలో కొత్త పార్టీ రాబోతుంటే ఒక వార్త నడుస్తూ ఉంది. సో దీన్ని ఉద్దేశించుకొని అంటే కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత కూతురే. సో కూతురు డైరెక్ట్ వెళ్ళి మాట్లాడవచ్చు, ఫోన్లో కూడా మాట్లాడవచ్చు. లేఖ రాసి పంపించాల్సిందన్నంత అవసరం ఏమొచ్చిందంటారు? ఇందిరాగాంధీ గారిని కాపీ కొట్టినట్టుంది పాపం. వాళ్ళ నాయన జైల్లో ఉంటే ఈమె ఇక్కడ లెటర్లు రాసినట్టు, ఇక్కడ ఈమె కూడా అట్లా అనుకున్నట్టు ఉన్నది. పగటి కళలు కన్నది, పగటేశాలు వేస్తారు కదా వీళ్ళంతా, పగటేశగాళ్ళు. సో కళలు కన్నట్టు ఉంది. అక్కడ ఆ బాబుని ప్రసన్నం చేసుకున్నది, ఇక్కడ ఈ బాబు ప్రసన్నం చేసుకున్నది, అయిపోయా. నేను అందుకే స్టంట్ అంటున్నా. కాబట్టి దీన్ని పెద్దగా ఆశ్చర్యంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. మేము ముందు నుంచే చెప్తున్నాం, ఇలా 10 ఏళ్ళు మీ పాలన చూసినాం, మీ బాబు పాలన. ఇక 2 ఏళ్ళు మా రేవంత్ అన్న పాలన చూస్తున్నాం. రేపు కొత్త పార్టీ చూస్తాం, అది ప్రాంతీయ పార్టీ కావచ్చు, జాతీయ పార్టీ కావచ్చు, కొత్త పార్టీ చూస్తాం. కానీ మీ చెల్లని గీతలను మేము యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో లేం. తెలంగాణ ప్రజలు సోయితోటి ఉన్నారు. మీరు బీరు షాపులు, బ్రాండ్ షాపులు పెంచి మత్తులో ముంచుదామని మీరు అనుకుంటారు రాజకీయ నాయకులు. మేము మాత్రం ఆ మత్తుకు బానిసలు అయ్యి మాకు కళ్ళు తెరిచినాయి, సోయితోటే ఉన్నాం. సొడలు తిరిగేటట్టు చేస్తాం మిమ్మల్ని అందరినీ. సో లేఖలో కూడా అయితే బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ గురించి ఎందుకు మాట్లాడలేదంటూ, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ నుంచి ఎందుకు మాట్లాడేందుకు కూడా ప్రస్తావించడం జరిగింది. సో ఏం చెప్తారు మరి దీనికి? ఈ దొంగలే కదా బీసీ రిజర్వేషన్లను తగ్గించింది. బాబుకు తెలుసా విషయం? ఈ యాడికి తెలియదు, బాబుకు తెలుసు. కాబట్టి బాబు మాట్లాడలే. అంతా రాజకీయ దురంధరుడు. అడ్మినిస్ట్రేషన్లో అట్టర్ ఫ్లాపే, కానీ రాజకీయ దురంధరుడు, చతురుడు. ఆయనకు ఈమె బాపుకు శుద్ధులు చెప్తా. అది అంత పెద్ద లీడర్ అయిపోయిన అది అలా తెలంగాణకి. కాబట్టి ఆయన సోయిలోనే ఉన్నాడు. బీసీలకి ఉన్న రిజర్వేషన్లు తగ్గించిందే టీఆర్ఎస్ పార్టీ. దాన్ని మోసపూరితంగా దాన్ని పెంచుతున్నదే కాంగ్రెస్ పార్టీ. తప్పితే ఇంకొకటేం లేదు, ఇద్దరు మోసగాళ్ళే. ఎలా నువ్వు బతకడం నేర్పాలి, బానిసగిరి నేర్పద్దు. రాజకీయ నాయకులు ఎప్పుడు కానీ, నేను ప్రజలకు చెప్తున్నా, కార్యకర్తలకు చెప్తున్నా, మీ పార్టీల కార్యకర్తలకు, వీళ్ళు మనకు బతకడం నేర్పరు, బానిసగిరి నేర్పుతారు. బతకడం నేర్పితే వాని దొక్కితే ఎట్లా, వాని మించిపోతే ఎట్లా? కాబట్టి వీళ్ళు ఎప్పుడు బానిసగిరి నేర్పడానికి సిద్ధంగా ఉంటారు. అదే ఎత్తులు జిత్తులు ఉంటాయి తప్ప వేరే ఉండయి. సో ఇంకోటి అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మనం ఎందుకు పోటీ చేయలేదు? సో బీజేపీతో పొత్తుందని బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీ బలంగా దీన్ని జనాల్లోకి తీసుకుపోయింది. సో దానిపైన కూడా క్లారిటీ ఇచ్చేట్టు బాగుండని ఇలా అనేక అంశాల మీద మాట్లాడడం జరిగింది. సో బీజేపీ పొత్తు మీద కూడా క్లారిటీ ఇవ్వలేకపోయారని కూడా మాట్లాడింది. సో ఎట్లా చూడొచ్చు ఈ అంశాలని?
ఇప్పుడు ఓడిపోతామని అనుకున్నాక ఇంకా పోటీ ఎందుకు, సపరేట్కి ఇంట్లో కూకోవాలి కదా. అందుకనే బాపుని ఇంట్లో కూకుండా పెట్టినరు. ఆయన అనుకున్నాడు ఇక మళ్ళీ ఎట్లా మనం గెలిచేది లేదు, సచ్చేది లేదు, పోయేది లేదు. సో కాబట్టి ఎందుకు ఎన్నికలలో పోయి మనం అబ్బాసు పాలవడని ఇలా ఆయన మానుకున్నాడు. ఈమెకి తెలియదు ఇంకా, ఈమె ఇంకా లిక్కర్ అక్క చీపు లిక్కర్ సుక్క లెక్కనే మాట్లాడుతుంది. నన్ను కూడా మానసికంగా చాలా బాధ పెట్టింది బీజేపీ పార్టీ, మీరు దాన్ని ప్రశ్నించాల్సి ఉండే అని చెప్పేసి కూడా మాట్లాడింది ఏదో లిక్కర్ స్కామ్ విషయంలో కూడా. బాపుకు తెలుసు బీజేపీ ఎంత బలమైందో, బాపుకు తెలుసు బీజేపీ ఎట్లుంటుందో. నీకు తెలియదేమో, ఇంకా తిహార్ జైల్లో పోయొచ్చినావు, ఇంకా తెలియదేమో. నీ వల్ల మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు కూలిపోయి, 3 రాష్ట్రాల ప్రభుత్వాలు. రేపు ఒకటి అది మిగిలి ఉంది, ఏది మన పంజాబ్ ఒకటి మిగిలి ఉంది, ఢిల్లీ పోయింది, గోవా పోయింది, 2 పోయింది, ఇంకొకటి మిగిలి ఉంది, అది కూడా పోతుంది. సో అంటే కొత్త పార్టీ వస్తుందని చెప్పేసి ఒక ఆరోపణ వస్తుంది, అంటే నార్మల్ ఒక వార్త చక్కెరలు కొడతా ఉంది. ఒక నిజంగా కవిత కొత్త పార్టీ పెడితే ఎట్లా ఉండదు అంటారు అన్న, రాష్ట్ర రాజకీయాల్లో ఏమైనా మార్పులు వచ్చే ఛాన్స్ ఉంటుందా? ఎందుకు రాష్ట్రం గల్లీలో ఉన్న స్కామ్ను ఢిల్లీకి తీసుకుపోవడినావు కదా, అందుకనా? లేకపోతే ఒక తెలంగాణ ఏర్పాటైన తర్వాత తిహార్ జైల్లో పన్న ఒక మహిళ, తిహార్ జైలును అనుభవించిన ఒక మహిళ అద్భుతమైన రాజకీయాలు చేస్తుందని ప్రపంచానికి మనం చాటి చెప్పాలా? కాదు కదా. నీ వల్ల తెలంగాణ ఎంత దిగజారిపోయిందంటే ఇలా ఇంకా నయం, మా తెలంగాణ ప్రజల అదృష్టం మంచుకుంది. ఇంకా బీరుబాటలు పెట్టి బతుకమ్మ ఆడలే, అది ఆడి ఉంటే నాయనో ఉరి పెట్టుకునేటోని నాలంటోని. అయితే బీరుబాటీలు పెట్టి బతుకమ్మ ఆడిగిన ఉంటే ఇలా ఉరి పెట్టుకునేటోని నేను. ఎందుకంటే ఆత్మగౌరవం కోసం కొట్లాడినాం. వాళ్ళ నీళ్ళ కోసం కొట్లాలే, వాళ్ళ నిధుల కోసం కొట్లాలే, వాళ్ళ నియామకాల కోసం మేము కొట్లాడలే, మా నియామకాల కోసం కూడా మేము కొట్లాడలే. ఇలా ఆత్మగౌరవంతో మేము కొట్లాడితే ఆ ఆత్మగౌరవాన్ని గల్లీలో కాదని ఢిల్లీలో తాకట్టు పెట్టింది. ఇలా పరాయోని ముంగట మన పరువు తీస్తుంది. ఇంకోటి తెలంగాణ ఉద్యమకారులను కూడా ఎక్కువ మాట్లాడినట్లేదు, పట్టించుకోవట్లేదు, వాళ్ళని కలవట్లేదు అని కూడా ప్రస్తావించడం జరిగింది. అంటే ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారులు గుర్తొచ్చారా అంటే ఏం చెప్తారన్న? 10 ఏళ్ళు అయిపోయింది, మీ పనితనం, చక్కదనం, మీ సుక్కదనం అంతా చూసిండ్రు. ఇంకా మళ్ళా మీరు పదవుల కోసం ఆరాటపడడం, పోరాటం చేయడం ఇదంతా నమ్మరక్క, ఇది నమ్మరు. అంతా నిన్ను అందరు కైతక్క పిల్లగాళ్ళు అయితే తైతక్క, నీ తైతక్క ఆటలు మీ నాయన ముంగట నడుతాయి, తెలంగాణ ప్రజల ముంగట నడవయక్క, నేను బంద్ చేయాలేను. ఇంకోటి ప్రత్యేక తెలంగాణ సాధించుకున్నాం 10 ఏళ్లలో, కానీ సామాజిక తెలంగాణ సాధించుకోలేకపోయామని కూడా మధ్యలో ఒక వారం కిందట ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది ఇదే కవిత గారు. సో ఎట్లా చూడొచ్చు, సామాజిక తెలంగాణ సాధించుకోలేకపోయామని మాట్లాడుతూ ఉన్నారు, ఏం చెప్తారు? సామాజిక తెలంగాణ కోసం కొట్లాడలే, వాళ్ళ కుటుంబం కోసం కొట్లాడినరు. ఇవాళ సామాజిక తెలంగాణ వస్తుందని కూడా మనం కళలు ఊహలలో ఉంటున్నాం. ఇవాళ రాదు అది కల్లా. ఇలా తెలంగాణలో ఒక ఎమ్మెల్యే పోటీ చేయాలంటే ఒక 50 కోట్లు పెట్టుకోవాలి, ఒక ఎమ్మెల్సీ పోటీ చేయాలంటే నిన్ననే 100 కోట్లు పెట్టుకున్నారు, ఎమ్మెల్యే పోటీ చేయాలంటే 50 కోట్లు పెట్టుకోవాలి. ఇది ఎవడన్నా సామాజిక తెలంగాణలో సాధ్యమవుతుందా? ఏదో అప్పుడు భారత రాజ్యాంగంలో ఎస్సీలకు ఎస్టీలకు స్థానిక సంస్థల మన ఏది పార్లమెంట్లో నీకు రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల అది నీకు ఈ మాత్రం ప్రాతినిధ్యం ఉంది. అదే లేకపోతే ఇంకా ఉత్తదే. ఓకేనా, ఈ అంశం పక్కన పెడితే ఇప్పుడు ఆపరేషన్ కగార్ అనేది దేశ రాజకీయాల్లో కానీ దేశంలో మొత్తం ఒక చర్చనీయాంశంగా మారుతూ ఉంది. మావోయిస్టులను వరుసగా చంపేస్తూ ఉన్నారు. సో ఏంటి దీనిపై మీరు ఎట్లా స్పందిస్తారు? ఎందుకంటే నిన్న కూడా దగ్గర 27 మందిని చంపేసిన పరిస్థితి, ఎట్లా స్పందిస్తారు దీని మీద? నాకు ఒక బాధాకరమైన విషయం ఏంటంటే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే ప్రజాస్వామ్యం గుర్తొస్తుంది. వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం రాకపోతే ఇది మన శిక్షలు, బహిరంగ శిక్షలు ఉండాలి, ప్రజల సమక్షంలో శిక్షలు ఉండాలి అని చెప్తారు. మీరు ఏ ప్లాట్ఫామ్ మీద నిలబడ్డారో ఒక క్లారిటీ ఉండాలి, ఒకటి. 2, మీ ప్రాణాలు అనేది చాలా అమూల్యమైనది, మీ జ్ఞానం అనేది చాలా అమూల్యమైనది. ఇది దేశ ప్రజల అవసరాలకు ప్రయోజనాలకు ఉపయోగపడాలి తప్ప మీ చావుల కోసం ఉపయోగపడద్దు. ఇలా మీరు ఇల్లుని ఊరిని తల్లిని ఆస్తులని అంతస్తులని అన్నీ వదిలిపెట్టి ఇలా ప్రజల కోసం మీరు వేయరు.
అన్యాయాలను ఎదిరించడానికి కోసం వేరు. ఈరోజు టెక్నాలజీ పెరిగింది, ఇంతో కొంత ప్రజలకు సంక్షేమం అందుతుంది. సో కాబట్టి ప్రజలే తిరస్కరిస్తున్నప్పుడు మనం ప్రజలలోకి వచ్చి ఇంకేమైనా మిగిలిపోయిన సమస్యలు ఉంటే ప్రజలలోకి వచ్చి పోరాటం చేయండి. ఇలా మేము ఇలా ప్రజల నుండి పోరాటం చేస్తున్నాం. మీరు కూడా మాతో మమేకమై పోరాటం చేయండి. మేము ఏ పార్టీలకు అఫిలియేటెడ్ కాలే, గడిచిన 15 ఏళ్ళుగా కొట్లాడుతూనే ఉన్నాము, ఇప్పుడు కొట్లాడుతూనే ఉన్నాం ప్రజల కోసం. మా లెక్క మీరు కొట్లాడండి, ప్రజాస్వామ్యంలో ఉండి కొట్లాడుండ్రి. ఈ భారత సార్వభౌమాధికారానికి గౌరవం ఇచ్చి కొట్లాడదాం అంతే తప్ప మీ ప్రాణాలు చాలా అమూల్యమైనవి. ఊరికే ప్రాణాలని ఏదో గన్నుకు బలి తీసుకునే పరిస్థితి లేకుండ్రి. మీ కుటుంబాలలో ఆత్మఘోషని నింపకండ్రి, మీ ప్రాణాన్ని వృధా కానియకండి. అంటే మావోయిస్టులు అభివృద్ధికి అడ్డుపడతా ఉన్నారు. ఏదైతే మావోయిస్టులు అయితే ప్రాంతాలు, ఏదైతే ఛత్తీస్గఢ్ అట్లాంటి ప్రాంతాలలో అభివృద్ధి కోసం పోతుంటే ప్రతినిధులను చంపేస్తా ఉన్నారు. అందుకని ఆపరేషన్ కగారు పెట్టి చేసేస్తా ఉన్నాం, ఫలానా ఒక డేట్ వరకు ఆ మావోయిస్టులు లేకుండా చేస్తాం దేశంలో అని మాట్లాడుతూ ఉన్నారు. సో మరి అది సాధ్యమవుతుంది అంటారా? నేనేమంటున్నా, కేంద్ర ప్రభుత్వం ఏమో మేము లొంగిపోండి, జనజీవన స్రవంతిలో కలవండి అని మేము ప్రకటన చేసినాం, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల చేత విజ్ఞప్తి చేయించినాం అంటున్నారు. వీళ్ళేమో మాకు ఎలాంటి వార్త రాలేదు, మేము చర్చలకు రావడానికి సిద్ధంగా ఉన్నాం, మీరు చర్చలకు విలువండి అని వీళ్ళు అంటున్నారు. సో ప్రభుత్వ లక్ష్యం ఒకటే ఉంటుంది, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే ఏ శక్తినైనా అని చేయడానికే సిద్ధంగా ఉంటుంది. ప్రభుత్వం యంత్రాంగం మంత్రాంగం చాలా పెద్దది, చాలా గొప్పది. మీ దగ్గర ఉండే యంత్రాంగం మంత్రాంగం చాలా చిన్నది. ప్రజలు మిమ్మల్ని యాక్సెప్ట్ చేసిన రోజులు మీరు మనగలిగినరు. ప్రజలు కూడా ఎవరు కానీ వాళ్ళ బతుకు పోరాటాన్ని ఎంచుకుంటారు కానీ బలి పోరాటాన్ని ఎంచుకోరు. సో ప్రజల శ్రేయస్ కోసం మీరు చేసినప్పటికీ ప్రజలు యాక్సెప్ట్ చేసే స్థితిలలో లేరు. మీరు ఇంకొకటి గమనించాలి, మీరు పోరాటం చేసినా మేము పోరాటం చేసినా ఒక 10 మంది మంచోళ్ళ కోసమే చేస్తున్నాం. ఇవాళ ప్రజాస్వామ్యంలో ఎన్నికలకు పోతే ప్రతి ఓళ్ళు ఓటుకు నోటుకు చికెన్కు చీప్ లిక్కర్కి అమ్ముడు వేయినప్పుడు ఎవరి కోసం మనం ప్రాణాల త్యాగాలు చేస్తున్నాం, ఎవరి కోసం మనం బలిస్తున్నాం? దీన్ని ఒక్కసారి మీరు పునఃసమీక్షించుకోండి. మీ నిర్ణయం అది. మీ నిర్ణయానికి మీరు బలిస్తారా లేకపోతే ప్రజాస్వామ్యంలోకి వచ్చి పోరాటం చేస్తారా, అది మీ నిర్ణయం. నేను మీకు చెప్పేంత పెద్దోన్ని, మీకు చెప్పేంత ఛాగమూర్తినేం కాదు నేను. కాబట్టి ఒక చిన్నోనిగా రండి, ప్రజాస్వామ్యయుతంగా కొట్లాడదాం. ఇప్పుడు మనం ప్రభుత్వంలో ఒక సీతక్క అనే మంత్రి ఉన్నది. సో రండి, ప్రజలకు ఏ రూపంగా అయితే మనం మంచి చేద్దాము, అవినీతి లేని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాము. మీరు రండి, కలిసి పని చేయడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం. కానీ మీరు అక్కడ ఉండి మేము గన్నులతోటి రాజ్యం తీసుకొస్తామంటే గన్నులతోటి రాదు, ఇంకా పెద్ద గన్ను ఉంది ప్రభుత్వం దగ్గర. అదెంత కరెక్టు డిసిషన్ కాదు. ఒక తరం వరకు ఒక మంచి మార్పుని తీసుకొచ్చారు మీరు. అంటే కరెక్టే అంటారా? ఏదైతే ఈ ఆపరేషన్ కగారు కానీ మావోయిస్టులను లేకుండా చేయడం అనేది కరెక్టే అంటారా అంటే, ప్రభుత్వం ఒక పాలసీ తీసుకున్నప్పుడు ప్రభుత్వం తన పాలసీని ముందుకు తీసుకెళ్తుంది తప్ప వెనుకకు రాదు. కాబట్టి నేనేమంటున్నా, మీ అందరి చేతులు ఎత్తి దండం పెడుతున్నా, మీరు చర్చలు అనే ముచ్చట పెట్టకుండ్రి. చర్చలు అయితే డిమాండ్స్ వస్తాయి. ఆ డిమాండ్స్ వచ్చినప్పుడు ప్రభుత్వం తీర్చలేని కొన్ని డిమాండ్స్ ఉంటాయి. తీర్చలేదు కొన్ని, గవర్నమెంట్ తీర్చలేదు కొన్ని, ఉద్దేశపూర్వకంగా దానికి కుదరది. సో కాబట్టి మీరు జనజీవన స్రవంతులకు రండి, మనమే ఆ రాజకీయ నాయకుల స్థానంలో రాజకీయ నాయకులుగా మారుదాం, ఎదుగుదాం, ప్రజలకు అవినీతి లేని సంక్షేమాన్ని అందిస్తాం. అంతే తప్ప మీ విలువైన ప్రాణాలని, మీ జ్ఞానాన్ని మాత్రం వృధా కానియద్దని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.